మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రెస్ క్లబ్ మీట్లో యువ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ టికెట్ గడ్డం వంశీకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివేక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరుపేదల గుండెలో నిలిచిన వంశీ ఎంతో సేవాభావం కల వ్యక్తి అని, ఎటువంటి పదవి లేకుండా విశాఖ ట్రస్ట్ ద్వారా సేవలు అందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య పాత్ర వహించి తన తండ్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రచారంలో భాగంగా యువతను మేలుకొలిపి పల్లె పల్లెన ప్రచారం సాగించి ప్రజలతో మమేకమై పార్టీని పైకి తెచ్చిన వ్యక్తి అని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వివేక్ వెంకటస్వామి గెలుపు కొరకు ఎంతో శ్రమించిన వ్యక్తి అని, యువతను ఉత్తేజపరచడానికి, యువకులకు పార్టీని ముందుకు తేవడానికి యువకులకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని విన్నవించారు. తెలంగాణ అభివృద్ధి కొరకు నవ యువకుడు గడ్డం వంశీకి పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించాలని కోరారు. గడ్డం వంశీ గెలుపు కొరకు గడప గడపకు తిరిగి ప్రచారం చేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మేము చెన్నూరు నియోజకవర్గం నుండి అలాగే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని గౌరవనీయులు కాకా వెంకటస్వామి మనవడు యువ నాయకులు వంశీ గారికి కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా కాకా సేవలు ఈ పెద్దపల్లి పార్లమెంట్కు చాలా అందినాయి. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, అలాగే 2009, 2014 వరకు వివేక్ గారు పెద్దపల్లి పార్లమెంట్ మినిస్టర్గా చేశారు. అప్పుడు కూడా వారి సేవలు అన్ని నియోజకవర్గాలకు అందినాయి. ఇప్పుడు యువ నాయకులు గడ్డం వంశీకృష్ణ గారికి మన పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే యువత అంతా వంశీ గారికి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము తెలుపుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీలో యువ నాయకులను ప్రోత్సహిస్తే యువకులకు మేలు జరుగుతుందని, నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడుపుతారని మేము కోరుకుంటున్నాం. జై వివేకన్న.